చందమామ కథ. ఇంటి భద్రత. రాజవరంలో శివయ్య అనే ఆసామికి ఊరి నడివీధిలో పెద్ద మండువా లోగిలి ఒకటి ఉంది. వయసులో ఉండగా కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల అతడు ఆ ఇంటిని ఆరోపణంగా చూసుకునేవాడు. ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ అతడితో, ఊళ్ళో వాళ్ళు కొందరు జట్టుగా కాశీయాత్రకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 4 పుణ్యక్షేత్రాలు తిరిగి నలుగురు దేవుళ్ళని కొలుచుకు రావటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మనం కూడా బయలుదేరదామా అంది. శివయ్య విసుగ్గా, లంకంత ఇంటిని వదిలేసి ఈ యాత్రలేమిటి? కాశీ వెళ్ళి తిరిగి రావాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూసేట్టు అన్నాడు. భర్త అలా అనగానే సుందరమ్మ కోపంగా, నీ ప్రాణానికి ఈ ఇంటికి ఏదో లంకి ఉన్నట్టు కనపడుతోంది. దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన నీ కొడుకులకి ఈ ఇంటి అవసరం ఎలాగూ లేదు. దీన్ని అమ్మి పారేసి మన ఇద్దరినీ తమ దగ్గరికి వచ్చి ఉండమని వాళ్ళు ఎన్నాళ్ళుగానో చెబుతున్నా నీకు తలకెక్కటం లేదు. ఇప్పుడు ఆ పని చేస్తే మనకి ఇల్లు ఏమైపోతుందో అన్న బెంగ ఉండదు. యాత్రలకని డబ్బు కోసం ఎవరిని దేవిరించాల్సిన పని ఉండదు. ఆ తర్వాత ఇద్దరం కొడుకుల దగ్గరికి పోయి హాయిగా ఉందాం అంది. నేను బతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అంటూ శివయ్య భార్యని గట్టిగా మందలించాడు. అయినా సుందరమ్మ ఊరుకోక మొండిగా, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళమన్నా ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు. కాలు చెయ్యి గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలనే సంగతి నీకు అర్థం కావటం లేదు. కావాలంటే మనం తిరిగి వచ్చేదాకా ఇంటిని భద్రంగా చూసుకోవటానికి మా తమ్ముడు లేడా? నీ మేనల్లుడు కాదంటాడా అంది. ఈసారి శివయ్య భార్య కేసి కళ్ళెర్ర చేస్తూ, ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను కానీ బంధువుల్ని మాత్రం లోపల అడుగు పెట్టనివ్వను అన్నాడు. అంతలో ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ చప్పున లేచి, నువ్వు కోరినట్టే యాత్రలకు వెళ్ళటం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడిచాడు. భర్తల అనగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికెళ్ళి తను కాశీయాత్రకు వెళుతున్నట్టు చెప్పి ఇంటిని తాకట్టు పెట్టుకుని 2,000 ఇవ్వమన్నాడు. వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం ముఖం చిట్లించి, ఇలా తాకట్లు పోకట్లు ఎందుకు, వడ్డీ దండగా, ఇల్లు అమ్మేస్తే పోలా? నువ్వు సరేనంటే పెద్ద మనుషులు 4గురికి కబురు చేసి ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తాను అన్నాడు. శివయ్య చిరాగ్గా, నాకు కావాల్సింది ఇంటి మీద అప్పు, వీలు కాదంటే చెప్పు, మరో చోటికి పోతాను అన్నాడు. సరే నీ ఇష్టం, కానీ ఒక మాట, కాశీయాత్ర లాంటి పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్యవసరగా 1,000-2,000 సరిపోవు. రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటా. అంత పెద్ద ఇంటి మీద 5,000 ఇమ్మన్నా ఇస్తాను అన్నాడు వరదయ్య. శివయ్య అలాగే కానిమ్మని అతని దగ్గర డబ్బు తీసుకుని పత్రాల మీద సంతకాలు చేశాడు. అక్కడి నుంచి శివయ్య తన మేనల్లుడు రంగారాయుడి దగ్గరికి వెళ్ళి, ఎరా రాయుడు, ఈ మధ్య నీ చేలో కలిసే పక్క భూమి అమ్మకానికి ఉందని, అది కొనేందుకు షావుకారు వరదయ్య దగ్గర అప్పు చేయబోతున్నానని చెప్పావు, పని సానుకూలమైందా అని అడిగాడు. రంగారాయుడు దిగులుగా మొహం పెట్టి, ఆ పిసినారి వరదయ్య ఓ పట్టాన డబ్బిస్తాడా? 2 రూపాయలు వడ్డీ కావాలంటున్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అలాగా, అయితే ఈ 5,000 తీసుకో. నేను మీ అత్తయ్య కాశీయాత్రకు వెళ్తున్నాం. నేను తిరిగి రాగానే 1 రూపాయి వడ్డీతో ఈ 5,000 నాకు తిరిగి ఇవ్వాలి అని శివయ్య మేనల్లుడికి డబ్బిచ్చాడు. అతడు ఇంటికి వస్తూనే భార్యతో కాశీయాత్రకు అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఆమె భర్త ముఖం కేసి అనుమానంగా చూస్తూ, యాత్రకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇంటిని ఎవరికి అప్పచెప్పబోతున్నావు అని అడిగింది. ప్రతి విషయం నీకు చెప్పాలా? నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాలే అంటూ శివయ్య విసుక్కున్నాడు. ఆ తర్వాత వారం రోజులకు ఆ దంపతులిద్దరూ మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమయ్యారు. 6వ నెల జరుగుతుండగానే శివయ్య సుందరమ్మ యాత్ర నుంచి తిరిగి వచ్చారు. సుందరమ్మకి ఇల్లు చూసి ఆశ్చర్యం వేసింది. భర్తకి ఇల్లంతా తిరిగి చూపిస్తూ, 6 నెలల నుంచి ఇది మనుషులు మసలని ఇల్లు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇల్లంతా అద్దంలా ఉంది. ఎక్కడా రవ్వంత దుమ్ము కానీ బూజు కానీ లేదు. నీళ్లు పోసేవాళ్ళు లేక దొడ్లో చెట్లు పాదులు ఎండిపోయి ఉంటాయనుకున్నాను, కానీ అవి మునపటి కన్నా ఎక్కువగా నవనవలాడిపోతున్నాయి అంది ఆశ్చర్యంగా. శివయ్య చిరునవ్వు నవ్వి, ఇదంతా ఆ షావుకారు వరదయ్య సలువ అన్నాడు. సుందరమ్మ నివ్వెరపోయి, ఇంటిని ఇంత భద్రంగా కాపాడాల్సిన అవసరం షావుకారుకి ఎందుకు కలిగింది అంది. అందుకు పెద్ద కారణమే ఉంది. మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఏదో ఒకనాడు కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతామని, అప్పుడు కొంచెం ఎక్కువ ధర అయినా పెట్టి ఈ ఇంటిని తాను కొనుక్కోవాలనే ఆశ షావుకారుకు ఉంది. అందుకే నేను 2,000 అడిగితే కాదని ఇల్లు తాకట్టు పెట్టించుకుని 5,000 ఇచ్చాడు. బహుశా మనం కాశీ నుంచి తిరిగి రావనో లేక వచ్చినా అంత పెద్ద బాకీ తీర్చలేమనో
అతడు ఆలోచించుండాలి. ఇదంతా పసిగట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూసుకోగలిగేవాడు మరోడు ఉండడనే నిర్ణయానికి వచ్చి తాళం చెవులు అతడికి ఇచ్చాను అన్నాడు శివయ్య. వరదయ్య కుటిల బుద్ధి మాట సరే, మరి అంత పెద్ద బాకీ నువ్వు ఇప్పుడు తీర్చగలవా అంది సుందరమ్మ. అతడి నుంచి తెచ్చిన డబ్బులో యాత్రల ఖర్చులకి నేను దమ్మిడి వాడుకోలేదు. మన కష్టార్జితంలో లోంచి దాచుకున్న సొమ్మే ఈ యాత్రలకి కొంచెం ఖర్చు పెట్టాను. ఆ 5,000 డబ్బు అవసరం ఉన్న మా మేనల్లుడికి ఇచ్చాను. రేపు వెళ్ళి వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకుని షావుకారికి ఇచ్చి ఇంటి తాకట్టు విడిపిస్తాను అన్నాడు శివయ్య గర్వంగా. కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకం ఆడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ అబ్బుర పడిపోయింది. బాగుంది కదండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.